అరే నటు వాడు నైట్ మొత్తం తిరుగుతుండు, పొద్దుగాల రాక అంటుండు, 12 అవుతుంది టైం. లేపు ఆ మధ్యగాని కొంచెం మొత్తం నన్ను చంపేసి చూడు. కొంచెం అయితే నా బతుకు కారు కింద పడ్డా కప్పలిక్కవు. అడుగా ఈ సానేసిపోరా ఉడకపోతుంది. అబ్బా కొంచెం అయితే నా పానం చేసి ఇంకా ఫ్యాన్ కావాలా? చావు ఉడకపోతుంది మాకు దూర. అబ్బా ఈ ముద్దాన్ని సాగొట్టిన అయిపో. ఈ ముద్దాన్ని ఎట్లయితే అట్లా అవుతా. బాపు అని లేపమను సరే కానీ కొంచెం అయితే నేను బండురావు. ఏమైంది బిడ్డ అట్లా అంటున్నావు? ఏం చెప్పమంటావు బాపు, అది మనూరు లెక్కన మేము పడ్డారు. నా పంచపడ్డారు లేకపో. ఏం చేయమంటావు బిడ్డ? నువ్వేమో ఎలక తిన్నట్టు తినబడితే, వాడేమో ఏనుగు తిన్నట్టు తినబట్టే. నానమ్మనేమో నాండమనుకో, మళ్ళా పోవాలి. ఫ్యాన్ ఎత్తాయిపో మంచిగా ఉడకపోతున్నావు మొత్తం. నువ్వు కూర్చో బిడ్డ, అని సంగతి చెప్తా. అవురా టైం ఎంత అవుతుందిరా? పొద్దుగా లేచింది నువ్వా నేనా? టైం నీకు తెలుస్తా నా తెలుస్తా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మనోజు లెక్క తినుకుంటాం అంటే నీకు టైం ఏడ తెలుస్తుందిరా నీకు? అబ్బా కారానా ఈ? అరే పంది లెక్క పనులు అమ్ముకుంటా, పంది లెక్క తిను నేర్చినావు నువ్వు. పనులు అమ్ముకోబే. అడవిలో సింహం ఏమన్నా పండ్లు తింటుందా? నేను కూడా సింహం లెక్కనే. సింహం దాని అదే సంపాదించుకుంటుంది రా, పుక్కానికి వచ్చిన తిండి తినది. బర్రె లెక్క తినుకుంటా బగ్గా వండుకుంటే ఇంకా సింహం డైలాగ్ కొడుతున్నావు రా నా దగ్గర. అందుకే నువ్వు పోయాక లేవో నేను. ఇవాళ నీ ఇంట్లో తినైనా మొత్తానికి బోరు. నువ్వు తినమన్నా కాబట్టి తింటున్నా, లేకపోతే నేను తిననే పోదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను సీఎంపీఎన్ లెవెల్లో ఆలోచించుతున్నా. ఆయన 10th అన్న పాస్ అయిందా? కాలేదు కానీ వాడు గట్టినే మాట్లాడతాడు. నువ్వు చేసే పని అయితే నువ్వు చేస్తావు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయిందా? కాలేదు నువ్వుగా
అవ్వ పొట్టడు ఏమట్టయింది నీ అవ్వ అమ్మ వీళ్ళు ఒళ్ళంతా ఏందే ఇది పట్టుకోని నీకు నువ్వు నీకేదిరా నువ్వు పనికొస్తున్నావా పోయిరాడా అబ్బా మా బాబాయ్ నట్టున్నాడుగా ఇక నిమ్మంట లడ్డుగా ప్రాణాయిరా నిన్న వచ్చినాయి